హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో టేస్టీగా ఈ గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 10 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను నేను, పెద్ద సైజువి. ఇప్పుడు వాటిని మనం ఒకసారి ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకుందామండి. ఒక హాఫ్ కేజీ వరకు ఉందన్నమాట గోంగూర. దీన్ని తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పాడవుతుందండి పచ్చడి. ఈ విధంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. గోంగూర ఒక హాఫ్ కేజీ వరకు ఉందండి. ఇప్పుడు మనం పండు మిర్చిని కూడా ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి. కారం ఎక్కువగా కావాల్సినట్లయితే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట క్లాత్‌తో. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకుందాం. మనకి హాఫ్ కేజీ గోంగూర, హాఫ్ కేజీ పండు మిర్చికి ఒక 150 గ్రామ్స్ వరకు సాల్ట్ పడుతుందనమాట. ఇప్పుడు మనం పండు మిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ జేసుకోవాలి. ఈ విధంగా పండు మిర్చి మొత్తం కూడా కట్ జేసుకున్నాక, ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి పండు మిర్చి ముక్కల్ని. వేసుకున్నాక ఈ పండు మిర్చి ముక్కల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ జేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ జేసుకోకూడదు. కొంచెం బరకగానే గ్రైండ్ జేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక, ఇప్పుడు చింతపండుని తీసుకుందామండి. చింతపండు కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. మనకి గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండుని అందులో వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్‌లో వేసుకొని ఒక 150 గ్రామ్స్ వరకు సాల్ట్ కూడా వేసుకొని, స్టోన్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. రాళ్ళ ఉప్పుని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని, వీటిని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. చింతపండుతో పండు మిర్చి పేస్ట్‌ని ఒక హాఫ్ డే గానీ, 2 అవర్స్ గానీ, లేకుంటే 1 డే గూడా మనం 24 అవర్స్ గూడా వీటిని నానబెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్‌లో. ఒక 150 గ్రామ్స్ వరకు ఎల్లిపాయలని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వేయించుకున్న మెంతులను కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4, 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో గోంగూరను వేసుకొని గోంగూరని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట. గోంగూర మొత్తాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం గోంగూర మొత్తం వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పేస్ట్‌ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అస్సలు వేడిగా ఉండకూడదండి. పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పండు మిర్చి పేస్ట్‌ని ఒక హాఫ్ డే తర్వాతకి తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చింతపండు అనేది నానిపోయింది పండు మిర్చి పేస్ట్‌తో. ఇప్పుడు అందులో వెల్లుల్లి వేసుకోవాలి. మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ఈ పండు మిర్చి పేస్ట్‌ని. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్‌ని పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పండుమిర్చి పేస్ట్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పండుమిర్చి పేస్ట్, గోంగూర పేస్ట్ 2 కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్‌ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గోంగూర, పండుమిర్చి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా మనం గోంగూర, పండుమిర్చి నిలువ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక ఎయిర్‌టైట్ డబ్బాల్లోకి మనం ఈ పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ పచ్చడిని తీసుకొని పోపు వేసుకోవచ్చనమాట. ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా ఈ పచ్చడిని పోపు వేసుకోవచ్చు. ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఈ ప్రాసెస్‌లో చేస్తే. ఇప్పుడు మనం ఈ గోంగూర, పండుమిర్చి పచ్చడిని పోపు వేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ వేసుకోవాలండి. పల్లి ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి ఆయిల్ వేసుకున్నాక ఒక 5, 6 వెల్లుల్లి కచ్చపచ్చగా నల్లగొట్టి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ పోపు గింజలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తాలింపు రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి గోంగూర పండుమిర్చి పచ్చడిని వేసుకోవాలి. తాలింపు చల్లారినాక మాత్రమే మనం పచ్చడి వేసుకోవాలండి. లేదంటే పాడైపోతుందనమాట పచ్చడి వేడి మీద వేస్తే. ఈ విధంగా మనం గోంగూర, పండుమిర్చి, నిలవ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందనమాట ఈ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.